బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ముఠ పని చేస్తా. ముఠ పని ఎక్కడ? మిర్చాడు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది, 14 నెలలు అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ 14 నెలల పరిపాలన? ఎలా ఉండేది? అంతా బాగుంది. ఏంది ఆడవాళ్ళకి అన్ని ఇచ్చాడు. ఒకప్పుడు అన్నాడు వచ్చిపట్టి వాళ్ళు ఏమన్నాడు, చంద్రబాబు బస్సులు పీకెత్తున్నాడు, గ్యాస్ ఇస్తాడు అన్నాడు, అన్నీ వదులుతా ఉన్నాడు, అమ్మ డబ్బులు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఇంకేంది? ఏం లేదంట కదా, స్వపరిపాలన అన్నాడు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటున్నారు కదా వైసీపీ నాయకులు. మరి వచ్చి చూడమని వాళ్ళనే ఇప్పుడు బస్సు పీగా ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఆడగడ్డ వస్తే బస్సు ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, మగవాళ్ళకి ఆటోలకు కూడా డబ్బులు మేస్తా ఉన్నాడు, ఆటోలు కూడా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఇంకా మంచిది నువ్వే ఇచ్చాడు ప్రభుత్వంలో. అన్నీ ఇచ్చాడంటగా. ఏమి ఇచ్చాడు? చెత్త పన్ను వేసాడు, ఇంటి పన్ను వేసాడు, డైనింగ్ పన్ను వేసాడు, అన్నీ వేసాడు. ఈ ప్రభుత్వం లేదు కదా అన్నీ. ఏముంది చెప్పను, వాళ్ళే చెప్పను. ఆ ఎమ్మెల్యే ఆ సీఎం చెప్పను. ఇప్పుడు పులివెందులో నువ్వే కదా పోయావు, నా సంవత్సరం నువ్వు గెలిచావు మీ ఆంచి. వైపు ఎందుకు పోయింది పులివెందులోనే చెప్పను. ఇదంతా ఏం లేదు అసలు, మొన్న మోసం చేసి గెలిచారు అక్కడ అంటున్నాడు కదా. సరే మోసం చేసి గెలిచాడు ఆయన. అంతకుముందు 151 సీట్లు నీకు వచ్చింది, నువ్వు మోసం చేసావా? నువ్వు మోసం చేస్తే వీళ్ళు మోసం చేశాడు, వాళ్ళు మోసం చేసి నువ్వు మోసం చేసి పని కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 14 నెలల్లో బడుగు బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ సంక్షేమ పథకాలు ఏమీ అవ్వకుండా మొత్తం సంక్షోభంలోకి నెట్టేశారు పేదలను అంటున్నారు కదా. మరి పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, అమ్మ ముసలికి 4,000 పింఛన్ ఇస్తున్నాడు, 7,000 ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. రెండో ఒకటి అయ్యా బస్సు ఫ్రీగా ఇస్తున్నాడు, ఇచ్చాడు. గ్యాస్ ఇస్తున్నాడు, గ్యాస్ ఇచ్చాడు. ఆటోలకి మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పి గ్యాస్ ఆటోలకు ఇళ్ళకి కూడా ఇచ్చాడు ఆటోలకి. ఇంకా అంతనే ఏం కావాలి? అదే నేను ఉంటే డబ్బులు వేసేవాడిని, చంద్రబాబు నాయుడు డబ్బులు వేయలేకపోతున్నాడు అందరికీ అనే మాట అయితే అంటున్నారుగా. నువ్వు అప్పులు చేసి వెళ్ళిపోయావయ్యా, అప్పుల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఎత్తనైనా మరి నువ్వేం చేసావు? అంతకుముందు ఏం చేసావా? బస్సులు ఫ్రీగా వదిలేవా? గ్యాస్ ఇచ్చావా? ఎవరు కూడా దోచుకుంటామని తప్ప మీరు ఏం చేశారు? ఈ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు దాచుకో పంచుకో తిన్నుకో అంటున్నాడు తప్పితే ఏం మంచి చేయట్లేదు అంటున్నాడు కదా. ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే సరే ఇప్పుడు వంటడు మాది నజీర్ ఏం సరే తప్పు చేస్తే నజీర్ కూడా పక్క పోవన్నాడు. మన నజీర్ గురించి మాట వచ్చింది, చెడ్డ పేరు. అంటే నజీర్ చూసి ఓటే మేము ఇలా పడి చూసి మేము ఓటేసాం, నజీర్ గురించి తప్పు వచ్చా కూడా పక్క పోవన్నాడు. ఎందుకన్నాడు? ఒక సీఎం ఆ పని నువ్వు చేసావా? ఆ పని నువ్వు చేసావా? జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసావా? అంటే పేరు మనం అనకూడదు. చూస్తున్నా తప్పు చేసిన ఎవరినైనా సరే ఒకే రకంగా చూస్తున్నారంటారా? ఒకే రకం చూస్తున్నా. చంద్రబాబు తప్పు చేస్తే మనకు తీసేస్తా అన్నాడు. ఈసారి 5కి లేదు ఇక్కడ. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి పదవి ఉన్నా సరే ఎవరైనా సరే తీసేస్తా సీఎం చెప్పాడు. ఆయన 75 సంవత్సరాలు ఆయన మొత్తం తెలుసు. 75 సంవత్సరాల ముసలాడు ఏం చేస్తాడు? ఇదే చివరి ఎలక్షన్లు కదా చంద్రబాబు నాయుడుకి అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. చివరి ఎలక్షన్ అయ్యా, మరి నువ్వేం చేసావయ్యా? నీకు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు, నీకు 40 లేకపోతే 50. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేసావా? పట్టగడుగు వచ్చావు బయటికి, మరి సీఎం రాలేదుగా. మరి ఏం చేసి చెప్పాయా జగన్మోహన్ రెడ్డి? చెప్పను. అంటే నువ్వు పార్టీ గురించి అంటలా, అందరూ ఒకటే. మనం ఒక ఓటు అయితే వాళ్ళు గెలిచేది, వాళ్ళు జీతాలు తీసుకుని వాళ్ళే. మనం ఏంటంటే మంచి చేసి మంచిగా అనుకోవాలి, చెడు చేసి చెడు అనుకోవాలి మనం. అది వాస్తవ మాట. చంద్రబాబు నాయుడుకి ఏ చివరి ఎన్నికలు ఇప్పుడు చేస్తున్న పాపాలకి ఆయన నరకానికి పోతాడు అంటున్నాడు కదా. మరి ఆయన అనగా పోతాడు. మేడానికి పోయాడు. మేన ఒక ముక్క దొరికిందా? ఎవరు ముక్క వచ్చి నువ్వు చేసావు. చూద్దాం ఒక మాట. ఆ మాట ముసోడే మనం ఫస్ట్ మనం కొట్టే డైలాగ్ మనం 1,000 చెప్తున్నాం. మనకెళ్ళి ఎన్ని చెప్తున్నాయి? 4,000 చెప్తున్నాయి మనకి. ఈ 4,000 మనకి చెప్పకూడదు. ఆ మాట ఆయన 70 సంవత్సరాలు బతికినా సరే ఆయన ఉన్న ఒప్పు చేస్తాడు. ఆయన నువ్వు ఇవ్వాలి సరే మంచిగా చెయ్యి, తప్పలేదు. సరే ఇప్పుడు నీకు పాలు వచ్చినాయి, సరే వచ్చి మంచిగా చేసావు అనుకో, ఇంకా పెద్ద వస్తాయేమో తర్వాత. ఏముంది? లేదు ఈసారి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను, ఈసారి రప్ప అనే అంటున్నాడు కదా. మరి రప్ప ఏముంది? పుల్లలకి వస్తారు ఇక్కడ మన కోసం. రప్ప కోసం ఏముంది? అందరికీ వస్తారు రప్ప. సరే నువ్వు ఒక్కడే రా, వస్తారా? నువ్వు పోలీసులు లేకుండా నువ్వు ఒక్కడవుతా? నువ్వు వస్తా తిరుగుతావు డైరెక్ట్గా? నేను దిగుతాడా? ఇప్పుడు ఎమ్మెల్యే మొత్తం పడినాడు, మేమంటే అభిమానం. మేమంటే మన వస్తాడు, మీ ఎమ్మెల్యేకి ఓటైతే మీకు గెలిచేది. మీరు కూడా గెలుతారు ఎమ్మెల్యే.
నువ్వు ఒక్కడి నువ్వు పులివెందులో గెలవాలి, నేను ఇంకోసారి గెలవాలి. నిధులు ఒకటే ఇట్లా అంటే అభిమానం ఉండింది కొంతమందికి, అంతేగాని రప్పరప్ప కోస్తాను పొడుతా చేస్తాడు గెలిచేది ఏమనదు. మొన్న ఒక డైలాగు మోహన్ చేశారు వాళ్ళు, అందుకని ఒకటే అన్నీ. అంతకుముందు నువ్వు మోహన్ ఎంతగా వచ్చింది నువ్వు 151 సీటు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మరి మాజీ మంత్రి ఆర్కే రోజా కానీ ఏమంటుందంటే కనుక ఈసారి అతి ఎక్కువ చేసే వాళ్ళందరినీ ఎగరేస్తా అంతా ఉంటుంది కదా. అమ్మ ఆర్కే రోజా నువ్వు పెద్ద ఇది కాదు, నువ్వు ఎంతమంది చిన్న ఆటల్లో ఉండవు. ఫస్ట్ నువ్వు వచ్చింది టీడీపీకి వచ్చింది, ఆడ లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చావు. నువ్వు పెద్ద చించుకుంటున్నావు, ఏందో చించుకున్నావు కూడా. నువ్వు గెలు, నీ ఏరియా నువ్వు గెలు. ఒక చంద్రబాబు అంట కాదు, లోకేష్ అంట కాదు, ఒక పంట పప్పు కానీ. ఇప్పుడు పప్పు ఎవరు నువ్వే పప్పు కానీ. నీ మూడు ఏమయ్యాడు? నీ మూడు పప్పుడా చెప్పమ్మా, నీ మూడు పప్పుడా? నీ మూడు పప్పు అయితే లోకేష్ పప్పు అవుతాడు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు నోరు తగ్గించుకోలేకపోతున్నారు? ఈ పేరు నాని అయితే ఒక మాట అయితే అంటున్నాడు, కొడాలి నాని వస్తున్నాడు 3 నెలల్లో, దమ్ముంటే ఆపుకోండి చూద్దాం అంటున్నాడు కదా. మరి కొడవల నాని వస్త్రం మునిలో ఆపుకున్నాడు కదా. మరి మనం ఎందుకు అనుకున్నాడు? నాకు గుండె ఆపించింది, మా అమ్మకి ఆపించింది అని ఎందుకు అనుకున్నాడు? మరి మగవాళ్ళ అనొచ్చుగా ఆడే, మరి గెలిచాడు, మరి గెలవచ్చు ఆడే. ఇవన్నీ ఏం లేదు, ఫేకు ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని లాంచ్ చేస్తే దిగుతారు, మొత్తం వాళ్ళ కాడ ఉన్నాయి మొత్తం సత్యాలు అని చెప్పి నాకు గుండె ఆపించి జరుగుతుంది, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నా పిల్లలు బాగాలేదు అన్నీ చెప్పుకుంటాం తప్ప ఏమి లేదు దీంట్లో. ఒకటి వైసీపీ పార్టీ టీడీపీ ఒకటే ఉంది. మనం మంచి అనుకోవాలి. మనం ఏంటంటారు మరి ఎందుకని వైసీపీ నాయకులందరూ అసలు కూటమి ప్రభుత్వం మీద ఏకపక్షంగా దాడి చేస్తున్నారు? ఆ దాడిని ఎలా చూడాలంటారు? ఆ దాడి దేనికి పనికి రాదు. ఏంది ఇంకో వచ్చే కాదు, ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 సంవత్సరాలు చూసుకోమను, రామని గెలుతారా? 2029 నాదే అధికారం అంటే జగన్మోహన్ రెడ్డి పందెం కాసుకోమను. నాకు ఒక ఇల్లు ఉంది ఇక్కడ, ఇల్లు నేను పందెం కత్తా. జగన్మోహన్ ఒక ఇల్లు ఆయన పందెం కాయమను. మరి ఆయన రాడు, ఒకసారి అడిగాడు, ఇచ్చాడు. నువ్వేం చేసావయ్యా? అన్నీ చేశాడంటగా. ఏం చేశాడు? అన్నీ చేసింది ఎవరికి చెప్పను. ఇగో మాకు పట్ట ఇచ్చాడు, నాకు ఇల్లు లేదు, పట్ట ఇచ్చాడు. పట్ట ఆడు నాకు ఇల్లు చెప్పను. ఆడుంది స్థలం మొత్తపని అడుగుతాడు డైరెక్ట్గా. మొత్తపని అడుగుతాడు డైరెక్ట్గా. మొత్తపని నాకు ఆడిచ్చాడు ఇల్లు చెప్పను. ఏంటి అందరికి 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చాను అంటున్నాడు కదా. మరి ఆడిచ్చాడు చెప్పనయ్యా. నా కాడ ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఉంది చెప్పనా, ఇప్పుడు తెచ్చి చూపిస్తా నీకు. అదే మా ఇంట్లో చెప్పరా బుక్ చూద్దా. మాకు ఈ ఆడిచ్చాడు చెప్పను. ఇప్పుడు చంద్రబాబు మాకు ఇలా నువ్వు ఇచ్చింది ఏం లేదు. ఒకటి అంటే ముసలిగా అన్నీ మంచి పని చేస్తాడు చంద్రబాబు, అడవి చేస్తాడు అన్నీ. అది ఒకటే నువ్వు మెచ్చుకుంటా. కానీ అందరిలాగా ఇల్లు ఇస్తాం మేము అయ్యి ఇస్తాడా ఇస్తున్నాడు చంద్రబాబు. మనవాడు ఇచ్చాడు అంటే దానికి హక్కుదారు ఇస్తున్నాడు చంద్రబాబు. అంతేగాని హెచ్చులుగా అన్ని స్థలాలు కొన్నాను నేను ఇన్ని ఇస్తాను అని చెప్పలా. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? మరి జగన్మోహన్ రెడ్డి అయితే 2029లో వచ్చే అవకాశం లేదంటారా? 2024 వస్తా అంటే పందెం వచ్చాడు రమ్మను పందెం.